సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. శరీరం అను తెర అంటే ఏంటి? శిలువ మరణంలో యేసుక్రీస్తు రక్తము భూమి మీద పడినప్పుడు భూమి వణికింది, బండలు బ్రద్దలైంది, సమాధులు తెరవబడ్డది, దేవాలయపు తెర ఏమైంది? చినిగిపోయింది. శిలువ మరణం ద్వారా యేసు ప్రభు శరీరం అనే తెర కూడా చినిగిపోయింది అన్నమాట. ఎందుకు యేసు ప్రభు ఆ విధంగా శిలువలో నలిగిపోయినాడు? తన శరీరం అనే తెర చినిగి ఎందుకు చినిగిందంటే గుడారంలోనికి అంటే ప్రవేశించడానికి తెర చినిగింది. వారు ధైర్యంగా మరి దేవుని సన్నిధానమునకు వెళ్ళగలుగుతున్నారు. పూర్వము యాజకుడు, ప్రధాన యాజకుడు వెళ్ళవలసిన ఆ చోటుకి విశ్వాసి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు. అంటే తెర చినిగిందనమాట, అడ్డు తెర చినిగిపోయింది. యేసుక్రీస్తు దేహమే చినిగిపోయింది సిలువలో. అంటే ఎందుకు? యేసుక్రీస్తు నీకు ఒక మార్గమైపోయినాడు దేవుని చేరటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ బికేమ్ ద వే. అందుకే యోహాను సువార్త 14:6 నేను మార్గము అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీలో ఎవరైనా మార్గము తెలియకుండా ఉంటే ఐ వాంట్ టు షేర్ విత్ యూ ద గుడ్ న్యూస్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ వే. దేవుని స్తోత్రం, ఏసే మార్గం, ఇంకో మార్గం లేదు నీకు. ఎందుకంటే సో మచ్ ఆఫ్ ప్రూఫ్ ఇక్కడ ఉంది, చక్కగా అర్థం చేస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? 22వ వచనం, మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. అంటే యాక్సెస్ టు గాడ్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బై ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. అంటే నీకు దేవునితో సమాధానంగా, అంటే నీకున్న బాధలు, భీతి, రోగము కానీ ఏదైనా కానీ దేవుని సన్నిధికి నీ సమస్యలతో వచ్చినప్పుడు యేసు మార్గంగా ఉన్నాడని మర్చిపోకూడదు. ఇది సిలువ ద్వారా కలిగిన ఆశీర్వాదమే నీకు. అంటే పీస్ విత్ గాడ్. లేకుంటే నీకు మనస్సాక్షి ఎప్పుడు కూడా కల్మషంతోనే ఉండేది. అందుకంటే ప్రోక్షింపబడిన హృదయములతో మీరు వెళ్ళాలి. అంటే యేసు రక్తం చేత చిలకరింపబడిన హృదయం అంటే వాష్డ్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తమందు కడగబడిన హృదయములతో అంటే నువ్వు క్షమాపణ పొందాలి, దేవునితో సమాధానం కలిగి నువ్వు దేవుని సన్నిధానానికి చేరాలి.